95 న్యూస్. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం కందుకూరు పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పట్టణంలో పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర నుంచి వాసవి గ్రంథాలయం వరకు మేళ తాళాలతో కోలాటం మధ్య భారీ ర్యాలీగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యాపారస్తులకి ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి, నేను మీకు న్యాయం చేస్తానని, మీ నాగేశ్వరరావు ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడని వాళ్ళకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, వేణు, చక్క కేశవులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీరు నన్ను ఆశీర్వదించారు, అది నన్ను నమ్మవచ్చు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈసారి వ్యాపార వర్గాలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం, ఈ రాష్ట్రంలో భారీ విజయం సాధించిన దాంట్లో ఆర్యవైశ్యుల పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు మన వాళ్ళందరూ చెబుతా ఉన్నారు, నేను కూడా
నా చిన్నతనంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను కూడా నాకు చేతైన వ్యాపారాలు చేసి ఈరోజు మీ అందరి వాడిగా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యాపారం అంటే సమస్యలు లేకుండా ఏ వ్యాపారం రాదు. ఆదాయం రావాలంటే కష్టం, దాంతోపాటు సమస్యలు ఉంటాయి. వీటన్నిటినీ ఫేస్ చేస్తేనే వ్యాపారస్తుడు అవుతాడు. నేను చెబుతా ఉన్నా ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో అభివృద్ధి ఇంతకుముందు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో ఈరోజు మన టౌన్లో అన్ని బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ ఎక్కడికి పోయినా హైదరాబాద్లో కందుకూరు అంటే పొద్దుటూరు కందుకూరు గుర్తు చేస్తారు. ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా, తెలివి పరంగా మనల్ని బ్రహ్మాండంగా చూస్తారు రాష్ట్రంలో, హైదరాబాద్లో కానీ బెంగళూరులో. కానీ అభివృద్ధి పరంలో చూస్తే కందుకూరులో ఇంత పెద్ద వ్యాపారస్తులు ఉన్నారని చెప్పి వాళ్ళే మన పట్టణానికి వచ్చినప్పుడు టౌన్ చూసి ఎగతాళి చేసే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గానికి మనకి ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు మీ అందరిలో మీకు కూడా చాలా సుపరిచితుడు. నేను నిద్రలేసి ఆయన దగ్గరికి పోయినప్పుడల్లా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి ప్రతి సందర్భంలో ఆయన గుర్తు చేస్తూ ఉంటా. మీరు కూడా నాకు చేదోడు వాదోడుగా మంత్రి గారితో పని ఉన్నప్పుడు పోయినప్పుడల్లా కూడా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి మీరు కూడా తప్పనిసరిగా ఆయనతో చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా బాధ్యత అప్పగిస్తూ మీరందరూ కూడా చెబుతా ఉన్నారు. గత 5 సంవత్సరాల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ఇందాక సోదరుడు వెంకటేశ్వర చెప్పాడు. అలాగే అనేక మంది మీద దాడులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మనం ఉండలేమనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో మంచి నాయకత్వం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్ట నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించారు. ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం 40 రోజుల ప్రభుత్వ పరిపాలనలో ఈ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకు మన జిల్లాకు రావడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో మీరందరూ కూడా చూశారు, ఈవీఎంలు పగలగొడతా ఉంటే అటువంటి నాయకుడిని పరామర్శించడానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేయడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇంకా కూడా 11 సీట్లకి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెడితే కూడా ఇంకా కూడా ఆయన ఆలోచన విధానం మారకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఈ రాష్ట్ర డెవలప్మెంట్కి ఎవరన్నా కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి. అటువంటి నాయకత్వాన్ని మనం ఈ రాష్ట్రానికి నుంచి పారదోలాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పారదోలారు. ఇక రాబోయే ఎలక్షన్లో ఎప్పుడు కూడా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నా. సోదరులారా, సెక్యూరిటీ విషయం మీరందరూ కూడా ఇందాక సోదరుడు శ్రీనివాస్ చెప్పాడు, అద్దం లాంటి వాళ్ళం మేమని చెప్పి నేను ఒకటే చెబుతా ఉన్నా. కనిగిరి రోడ్లో ఆ సోదరుడు గత ప్రభుత్వంలో డైరెక్ట్గా ఇంటికి వచ్చి దాడి చేసినా కూడా నేను పలుమార్లు పోలీస్ అధికారులకి చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్ని మీరు ట్రేస్ అవుట్ చేయలేకపోతే నెక్స్ట్ చేసేవాడికి కూడా ఈజీగా ఉంటుంది, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కనీసం ఆ సోదరుడి నుంచి నేను 4-5 సార్లు పోలీసు అధికారులకు చెప్పడం కూడా జరిగింది. కనీసం స్పర్శ కూడా లేదు పోలీసు అధికారుల దగ్గర. వాళ్ళు చెప్పేది ఏంటి, నేను ప్రయత్నంలో ఉన్నాం సార్, దగ్గరకు వచ్చింది సార్ అని చెప్పి ఇప్పుడు 6 నెలలు అవుతున్నా కూడా దాని జోలికి పోయే పరిస్థితి లేదు. నేను ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఈ పట్టణంలో ఏ వ్యక్తికి నష్టం జరిగినా అది ఇంటూరు నాగేశ్వరరావు కూడా నష్టం జరిగిందని చెప్పి నేను భావిస్తా. మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, నా మీద చెప్పి ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు నేరుగా నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎవరు ఏదో అనుకున్నా పర్లేదు, న్యాయం పక్క ఇంటూరు నాగేశ్వరరావు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఆర్యవైద్య సోదరులకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ నేర్పాడు. ఆ క్రమశిక్షణలో నేను నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా వ్యాపార వర్గాల సోదరులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. డెవలప్మెంట్ విషయంలో మన మున్సిపాలిటీలో ఉండే నిధులు మీకు తెలుసు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మొన్నే లోకేష్ బాబు గారితో కూడా 1-to-1 కలవడం జరిగింది. ఆ రోజు కూడా మనది మున్సిపల్ ఎలక్షన్లు గత 12 సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీకి ఎలక్షన్ జరగలేదు. మున్సిపల్లో బాడీ ఉంటే
ఆ లోకల్లో ఇష్యూస్ని ట్రేస్ అవుట్ చేసి ఆ సమస్యల పరిష్కారానికి మన మన కౌన్సిలర్లు ఉంటారు, వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకోవచ్చు, డెవలప్మెంట్ని పరిగెత్తించవచ్చు అని చెప్పి నేను లోకేష్ బాబు గారిని, సార్ మా ఎలక్షన్లు త్వరలో జరగబోతూ ఉన్నాయి, మా మున్సిపాలిటీ అభివృద్ధిలో మీరు కొంచెం ఆలోచించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒక 3 వీక్స్ తర్వాత మాట్లాడదామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా, అలాగే ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా ఈ 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకొని పోతానని నాకైతే నమ్మకం ఉంది. దానికి మీరు అందరూ సహాయ సహకారాలు కూడా అవసరం ఉన్నాయి. అలాగే వ్యాపార సోదరులకి మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, అందరూ వ్యాపారాలు అన్ని చిన్న చిన్న వ్యాపారాల్లో మనం సీసీ కెమెరాలు బిగించుకోలేకపోవచ్చు, కానీ మీకు సెక్యూరిటీ పరంగా